హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక డిఏ విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారికి 17.651% కరువు భత్యాన్ని ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇంధన మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమోదించారు. 71,387 మంది ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు ఈ పెంపు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా 9.39 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. ఇక టీజీ ట్రాన్స్కోలో 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక వీరితో పాటు 2,446 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 9,251 మందికి తాజా డిఏ పెంపుతో లబ్ధి చేకూరుతుంది. ఇక టీజీ ఎన్కోలో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 3,579 మంది పెన్షనర్లు కూడా ఉన్నారు. మొత్తం 14,075 మందికి ప్రయోజనం కలుగుతోంది. ఇక తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 11,957 మంది ఉద్యోగులు, 8,244 మంది కార్మికులు, 8,552 మంది పెన్షన్దారులు ఉన్నారు. మొత్తం 28,753 మందికి లబ్ధి కలుగుతుంది. ఇక తెలంగాణ నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది కార్మికులు, 6,115 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 19,308 మందికి పెరిగిన డిఏ లభిస్తుంది. మొత్తం మీద 71,387 మంది సవరించిన డిఏ కింద ప్రయోజనాలను పొందుతున్నారు. దీని ఫలితంగా విద్యుత్ సంస్థలపై 9.39 కోట్ల అదనపు నెలవారీ ఆర్థిక భారం పడనుంది.